దీప మీ కన్న కూతురు అని దశరథకి నిజం చెప్పేసిన డాక్టర్ హారిక అందరి ముందు జ్యోత్స్న చంప పగలగొట్టిన పారిజాతం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా జీకే క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మీరిచ్చే లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. ఇక జ్యోత్స్నకి డాక్టర్ మీదే అనుమానం అయితే మొదలవుతుంది. డాక్టర్ వెనకాలే ఉండి ఇదంతా కూడా ఎవరు నడిపిస్తున్నారు, డాక్టర్ని అడిగి తెలుసుకుంటాను అని ఇక డాక్టర్ ఇంటికైతే బయలుదేరుతుంది. డాక్టర్ హారిక దీప రిపోర్ట్స్ని, జ్యోత్స్న రిపోర్ట్స్ని పక్కనే పెట్టుకొని తన ఇంటి దగ్గరే సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. దీప, నువ్వు చేసే త్యాగాన్ని నేను కూడా తట్టుకోలేకపోతున్నాను. కార్తిక్ నా దగ్గరికి వచ్చి వేరే ఆప్షన్ ఉందా మేడం అని అడుగుతూ ఉంటే నా గుండె తరుక్కుపోయింది. ఎంతోమంది డాక్టర్ని అడిగి చూశాను, కానీ ఎవ్వరూ కూడా ఎటువంటి సలహా కూడా ఇవ్వలేకపోయారు. బోన్ మ్యారో రక్త సంబంధికులు ఇవ్వాలి, ప్రెగ్నెంట్ లేడీ ఇస్తే ప్రెగ్నెంట్ పోతుందనే చెప్పారు తప్ప వేరే ఆప్షన్ లేదని అన్నారు. ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు దిక్కు తోచడం లేదు. సుమిత్ర గారి ప్రాణాలని కాపాడి నీ బిడ్డ ప్రాణాలని పలంగా పెట్టేస్తున్నావు అని అనుకుంటూ ఉంటుంది హారిక. అప్పుడే ఇంకో డాక్టర్కి అయితే ఫోన్ చేస్తుంది. రేపు నేను బోన్ మ్యారో ట్రీట్మెంట్ మొదలు పెట్టబోతున్నాను. నా పేషెంట్ సుమిత్ర గారు బ్లడ్ క్యాన్సర్, ఆవిడికి బోన్ మ్యారో ఇవ్వడానికి వాళ్ళ కూతురు సిద్ధంగా ఉంది. రేపే వెంటనే ఆవిడికి ఈ బోన్ మ్యారో ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి. రేపే ఆపరేషన్ చేయబోతున్నాను, దానికి మొత్తం కూడా ఏర్పాట్లు చెయ్యండి. వాళ్ళకి ఇప్పుడే నేను రేపే హాస్పిటల్లో జాయిన్ అవ్వమని ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను అని డాక్టర్ హారిక ఫోన్లో అయితే వేరే డాక్టర్కి చెప్తుంది. అలా చెప్పినప్పుడు ఇక ఫోన్ పెట్టేశాక జ్యోత్స్న అయితే అక్కడికి వస్తుంది. జ్యోత్స్నని చూసి ఇక హారిక అయితే జ్యోత్స్న ఇప్పుడు వస్తుంది ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. ఏంటి జ్యోత్స్న, ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది హారిక. అదేంటి మేడం, ఎందుకు వచ్చానని అలా షాక్ అయిపోయి చూస్తున్నారు? లేదు, నాతో మాట్లాడాలంటే హాస్పిటల్ కదా రావాల్సింది, మరి డైరెక్ట్గా ఇంటికే వచ్చావేంటి అని ఏదో ఇంపార్టెంట్ విషయమే అయి ఉంటుంది, చెప్పు జ్యోత్స్న అని అడుగుతూ ఉంటుంది హారిక. అయితే అప్పుడే ఇంకా జ్యోత్స్న అయితే నిజంగానే నా శాంపిల్స్ మమ్మీతో మ్యాచ్ అయ్యాయా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఇదే ప్రశ్న దశరథ గారు కూడా నా దగ్గరికి వచ్చి అడిగారు. జ్యోత్స్న, అసలు రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయా మా ఆవిడకి అని అంటూ ఉంటుంది హారిక. మరి మా డాడీకి ఏం చెప్పారు సమాధానం అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నేనే సమాధానం చెప్పానని నువ్వనుకుంటావు? ఏం సమాధానం చెప్పుంటాను, నీ ఊహించుకుంటావా నువ్వు అని అంటూ ఉంటే, చెప్పండి మేడం, మా డాడీకి ఏం సమాధానం చెప్పారు? అసలు మీ డాడీ వచ్చి అలాగే అడిగారు, నువ్వు అలాగే అడుగుతున్నావు. నీకు కూడా అసలు ఆ ఇంటి కూతుర్ని కాదని, ఆ ఇంటి వారసురాల్ని కాదని నీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది డాక్టర్. అయితే అదేంటి మేడం అలా మాట్లాడుతున్నారు అని అనగానే, మరి ఎలా మాట్లాడాలి జ్యోత్స్న, నువ్వు సుమిత్ర దశరథ గారి కూతురు అయితే మరి శాంపిల్స్ మ్యాచ్ అవుతాయి కదా, మ్యాచ్ అవ్వకుండా ఎందుకుంటాయి అని అంటూ ఉంటుంది డాక్టర్. అప్పుడే జ్యోత్స్న అయితే, చూడండి మేడం, మీరు నా దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారు అని జ్యోత్స్న అడుగుతుంది. నేను నిజాన్ని నిర్భయంగా చెప్తున్నాను. సుమిత్ర గారి కూతురే ఆవిడ ప్రాణాల్ని కాపాడుతుందని నీకే అది అర్థం కావడం లేదు అని చెప్తూ ఉంటుంది హారిక. అయితే చాలా తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నారు డాక్టర్ అని జ్యోత్స్న అంటుంది. తెలివిగా కాదు, నేను మామూలుగానే మాట్లాడుతున్నాను. అసలు నీకు ఆ డౌట్ వచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరి ముందే నువ్వు అడగొచ్చు కదా, నేను సుమిత్ర గారి కూతుర్ని కాదని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటుంది హారిక. ముందు నేను రిపోర్ట్స్ కలవలేదు అన్నప్పుడేమో నేను ఆ ఇంటి కూతుర్ని, ఆ ఇంటి వారసురాల్ని అన్నట్టు నన్నే నిలదీశావు. ఆ తర్వాత అసలు నేను ఆ ఇంటి వారసురాల్ని, మీరే తప్పు చెప్తున్నారన్నావు. రిపోర్ట్స్ ఏమో ఇప్పుడు మ్యాచ్ అయ్యాయి, ఇప్పుడేమో నిజమా కాదా, అసలు మీరు అబద్ధం చెప్తున్నారా అంటున్నావు. ఏంటి సంగతి? ఒకవేళ నువ్వు ఆ ఇంటి వారసురాలు కాదంటే నీ నోటితో నువ్వే చెప్పేశాయి అని అంటూ ఉంటుంది హారిక. చాలా తెలివిగా మాట్లాడుతున్నారని అనుకుంటున్నారు, కానీ నా రిపోర్ట్స్ ఒకసారి నాకు చూపించండి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. రిపోర్ట్స్ నీకు చూపించను అని అనగానే అప్పుడే ఇక పక్కనే సోఫాలో రిపోర్ట్స్ అయితే ఉంటాయి. ఇక జ్యోత్స్న అయితే రిపోర్ట్స్ని చూస్తుంది. హారిక రిపోర్ట్స్ని తీయబోతూ ఉండగా ఇక జ్యోత్స్న అయితే లాక్కుంటుంది. ఇక జ్యోత్స్న లాక్కున్నది దీప రిపోర్ట్స్ అనమాట.
అప్పుడే ఇక దీప రిపోర్ట్స్ ఏంటి మీ దగ్గర ఉన్నాయి అని అడుగుతూ ఉంటుంది. ఏంటి దౌర్జన్యం, రిపోర్ట్స్ ఎందుకు లాక్కున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది హారిక. ఆగండి మేడం అని రిపోర్ట్స్ని ఓపెన్ చేసి చూస్తుంది. అప్పుడే దీప రిపోర్ట్స్ అలాగే సుమిత్ర డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా ఉంటాయి. ఇక డిఎన్ఏ రిపోర్ట్స్లో దీపే సుమిత్ర కూతురని క్లియర్గా రిపోర్ట్స్ అయితే ఉంటాయి. అవి చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అంటే మీకు నిజం తెలిసిపోయింది, మీకే కాదు మా బావకి దీపకి కూడా తెలిసిపోయింది. అందుకని వాళ్ళు ఇలా టెస్టులు చేయించుకున్నారు ఆ రోజు. కానీ మీరు మా దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టారు. ఆ రోజు సుమిత్ర గారి కూతురే ప్రాణాల్ని కాపాడుతుందని అంటే నేను వేరేలాగా ఊహించుకున్నాను. ఇప్పుడు అర్థమైంది, ఇదంతా కూడా మా బావే మీ వెనక నుండి నడిపిస్తున్నాడని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక రివాల్వర్ అయితే తీస్తుంది. ఈ నిజం తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా బతికిలేరు. నేను ఈ నిజం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళని చంపేస్తాను కూడా, నిజాన్ని బయటికి రానివ్వను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఒక్కసారి హారిక అయితే ఇక షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న రివాల్వర్ తీసి హారికని షూట్ చేస్తుంది. దాంతో ఆ హారిక అక్కడికక్కడే ఇక కుప్పకూలిపోతుంది. హారిక కుప్పకూలిపోవడంతో ఇది చచ్చిందా అని అనుకుంటూ ఇక ఊపిరైతే చూస్తుంది. డాక్టర్ అయితే ఊపిరి బిగపెట్టి తను డాక్టర్ కాబట్టి ఇక చనిపోయిందల్లా నటిస్తుంది. తర్వాత జ్యోత్స్న రిపోర్ట్స్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చనిపోయిందనుకొని. తర్వాత డాక్టర్ స్పృహలోకి వచ్చి వెంటనే కార్తీక్కి ఫోన్ చేసి నిజం చెప్పాలని కార్తీక్ అయితే ఫోన్ చేస్తుంది. అప్పుడే కార్తీక్ అయితే తన ఫోన్ ఛార్జింగ్లో పెట్టి శివనారాయణ ఇంట్లోనే ఛార్జింగ్లో పెట్టి ఉంచుతాడు. కార్తీక్ అయితే గార్డెన్లో మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అప్పుడే అటువైపుగా వచ్చిన దశరథ వెంటనే ఫోన్ అయితే చూస్తాడు. ఇక ఫోన్ చూసి ఇక దశరథ అయితే హారిక గారు ఫోన్ చేస్తున్నారేంటి అని ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేసిన వెంటనే జ్యోత్స్న నన్ను షూట్ చేసింది కార్తీక్. తొందరగా తనకి నిజం తెలిసిపోయింది. దీపే ఆ ఇంటి వారసురాలని, సుమిత్ర దశరథ గల కూతురని జ్యోత్స్నకి కనిపెట్టేసింది. నువ్వు వెంటనే నా దగ్గరికి రా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు. జ్యోత్స్న నా కూతురు కాదు, దీప నా కూతురా. జ్యోత్స్న డాక్టర్ని తను షూట్ చేసిందా, వెంటనే వెళ్ళాలి అని దశరథ అయితే వెళ్తాడు కారేసుకొని. అప్పటికి ఇక కొన ఊపిరితో ఉంటుంది. డాక్టర్ అయితే డాక్టర్ ఏమైంది డాక్టర్ అని అంటూ ఉంటే దశరథ్ గారు మీరు కార్తీక్ ఫోన్ని నేనే లిఫ్ట్ చేశాను, మీరు జ్యోత్స్న మిమ్మల్ని షూట్ చేసిందా అని అంటూ ఉంటే అవును జ్యోత్స్న నన్ను షూట్ చేసింది, ఆ ఫోన్లో వీడియో కూడా ఉంది. అలాగే దీప మీ కన్న కూతురు దశరథ్ గారు తన కడుపులో ఉన్న బిడ్డని త్యాగం చేస్తూ సుమిత్ర గారి ప్రాణాలని కాపాడాలని ఆలోచించే గొప్ప దేవత అని అంటూ నిజాన్ని బయటపెడుతుంది. అప్పుడే ఇక దశరథ వెంటనే డాక్టర్ని హాస్పిటల్లో జాయిన్ చేసి ఇక జ్యోత్స్నని నిలదీయాలని కోపంతో రగిలిపోతూ ఇంటికైతే వెళ్తాడు. అప్పుడే ఇక జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి జ్యోత్స్న అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే ఏంటి డాడీ ఏమైంది అని అనగానే ఎందుకు డాక్టర్ని షూట్ చేశావు అని అంటూ ఉంటాడు. డాక్టర్ని నేను షూట్ చేయడం ఏంటి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక జ్యోత్స్న చంప పగలగొట్టి జ్యోత్స్న ఎంతమందిని చంపుతావో, ఎంతమందిని పొట్టను పెట్టుకోవాలని చూస్తున్నావో, ఆ రోజు నాకేదో నిజం చెప్పాలని వస్తున్న దాసుని చంపాలని చూసావు, ఈరోజు నిజం తెలుసుకుందని డాక్టర్ని చంపేశావు అని అంటూ ఉంటాడు. దశరథ అయితే కార్తీక్, దీప, సుమిత్ర అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. శివనారాయణ ఏంటి దశరథ అనేది, ఇదిగో చూడండి నాన్న రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయని తెలుసుకొని డాక్టర్ని నిజం చెప్పమని వెళ్ళి దీపే నా కన్న కూతురు అని డాక్టర్ నిజం చెప్పిన తర్వాత డాక్టర్ని షూట్ చేసేసింది జ్యోత్స్న. ఆ రోజు ఇదే నిజాన్ని దాసు కూడా నాకు చెప్పడానికి వస్తేనే చంపాలని చూసింది అని అంటూ ఉంటే ఏంటి దశరథ ఆ రోజు దాసుని తల మీద కొట్టింది? అవును పిన్ని, ఎవరో కాదు జ్యోత్స్నానే అని అంటూ ఉంటాడు దశరథ. ఎంత పని చేశావే, కన్న తండ్రిని చంపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయని అందరి ముందు చంప పగలగొడుతుంది. ఇక జ్యోత్స్నాది పారిజాతం అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో
మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.